హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం, సుస్వాగతం. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు. సో పార్ట్ 2 అనమాట. సో మనం ఆల్రెడీ వైయక్తిక భేదాలకు సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ ఎగ్జామ్ని అయితే ప్రారంభిద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, వైయక్తిక భేదాలకు కారకులుగా వేటిని పేర్కొంటారు? వైయక్తిక భేదాలకు కారకులుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 లైంగిక భేదాలు, వయస్సు, ఆప్షన్ 4 పైవన్నీ. వైయక్తిక భేదాలకు కారకులుగా వేటిని పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ అనువంశికత, పరిసరాలు, లైంగిక భేదాలు, వయస్సు ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలకు కారకాలుగా పేర్కొంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రజ్ఞ అనేది ఒక అభ్యసన శక్తి, అమూర్త ఆలోచన శక్తి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 అవగాహన శక్తి. ప్రజ్ఞ అనేది ఏంటి? అంటే ప్రజ్ఞ అనేది ఏ రకానికి సంబంధించినటువంటిది? ప్రశ్న 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. సో ప్రతిరోజు కూడా మనం టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో లైవ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. నిన్న మనం సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు సైకాలజీ ఉంటుంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 అభ్యసన శక్తి, అమూర్త ఆలోచన శక్తి. ప్రజ్ఞ అనేది అభ్యసన శక్తి మరియు అమూర్త ఆలోచన శక్తి కలిగినటువంటిది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విద్యార్థి గణిత సమస్యను స్వయంగా పరిష్కరించుట. విద్యార్థి గణిత సమస్యను స్వయంగా పరిష్కరించుట. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సామాజిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 తార్కిక ప్రజ్ఞ. ఒక విద్యార్థి గణిత సమస్యను స్వయంగా పరిష్కరించుట అనేది దేనికి సంబంధించినటువంటిది? సో ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఆప్షన్ కూడా బాగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అమూర్త ప్రజ్ఞ. ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ అన్నమాట. విద్యార్థి గణిత సమస్యను స్వయంగా పరిష్కరించుట అనేది అమూర్త ప్రజ్ఞకు చెందినటువంటిది. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్గా ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్గా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 గార్డినర్, ఆప్షన్ 2 గోల్మెన్, ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ బీనే, ఆప్షన్ 4 బీనే. సో ఇక్కడ బీనే 2 టైమ్స్ రిపీట్ అయింది, చెక్ చేసుకోండి. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్గా ఎవరిని పేర్కొంటారు? సో ఈ ప్రశ్నకి ఇక్కడ ఆప్షన్స్ 3 and 4 రెండు రిపీట్ అయినాయి. సో 3 పెట్టినా 4 పెట్టినా రెండు రైటే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ బీనే అనమాట. ఓకేనా. 3 పెట్టినా 4 పెట్టినా రెండు కూడా రైట్ ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష కానిది ఏది? ఈ క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష కానిది. ఆప్షన్ 1 బీనే సైమన్ పరీక్ష, ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞామాపని, ఆప్షన్ 3 ఆర్మీ బీటా, ఆప్షన్ 4 గుడ్ ఎనఫ్ పరీక్ష.
ఈ క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష కానిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆర్మీ బీటా. సో వ్యక్తిగత పరీక్ష కానిది ఆర్మీ బీటా పరీక్ష అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. డిఏటిబి అనున్నది ఆప్షన్ 1 బహుళ సామర్థ్యాల పరీక్ష, ఆప్షన్ 2 శక్తి పరీక్ష, ఆప్షన్ 3 వేగ పరీక్షలు, ఆప్షన్ 4 శాబ్దికేతర పరీక్షలు. డిఏటిబి అనున్నది. సో ప్రతి ప్రశ్న కూడా చక్కగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అన్ని చోట్ల కూడా డేటా అనేది ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోనూ ప్రజెంట్ డియూ ఆఫీస్లో అందుబాటులో అయితే ఉంది. బట్ అఫిషియల్గా అయితే ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు కాబట్టి, సో గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు ప్రతి ఒక్క జిల్లాది కూడా నేను తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బహుళ సామర్థ్యాల పరీక్ష. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సాంఘిక అంతరాల మాపని రూపొందించింది ఎవరు? సాంఘిక అంతరాల మాపనిని రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 బోగర్డెస్, ఆప్షన్ 2 థర్స్టన్, ఆప్షన్ 3 లైకర్ట్, ఆప్షన్ 4 గట్మెన్. సాంఘిక అంతరాల మాపనిని రూపొందించింది ఎవరు? సో వాయిస్ క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్? సో అందరికీ క్లారిటీగా వినిపిస్తుందా? సో ఎవరో ఒకరు లైవ్ చాట్లో ఎస్ అనో ఓకే అనో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక రిప్లై అయితే ఇవ్వండి. ఎగ్జామ్లో కాన్సన్ట్రేషన్గా ఉన్నారు చాలామంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బోగర్డస్. సాంఘిక అంతరాల మాపనిని రూపొందించింది బోగర్డస్ అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఆప్షన్ 1 వెస్లర్, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 విలియం జేమ్స్. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గాల్టన్. ఓకేనా. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు గాల్టన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో గల ప్రశ్నాంశముల సంఖ్య ఎంత? మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో గల ప్రశ్నాంశముల సంఖ్య. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 30, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 25. మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో గల ప్రశ్నాంశముల సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో సైకాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో బాగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా. సో మనకి సైకాలజీ అనేది అండర్స్టాండింగ్ మెథడ్లో బాగా చదివితే కొంచెం ఈజీగానే అర్థమవుతుంది. అర్థం చేసుకుంటూ చదవాలి ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ కూడా. ఓకేనా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 30. అంటే మొట్టమొదటి ప్రజ్ఞామాపనిలో గల ప్రశ్నాంశముల సంఖ్య 30 అన్నమాట. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆప్షన్ 1 గార్డినర్, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 వెస్లర్, ఆప్షన్ 4 కోల్బర్గ్.
బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. గతంలో టెట్లో కూడా ఈ యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో మనకి ఈరోజు టెట్కు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటంటే సో ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనేసి ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ అది జస్ట్ ప్రపోజల్ మాత్రమే, ఇంకా డిక్లరేషన్ ఫైనలైజేషన్ అయితే కాలేదు. సో ఎక్కడ ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. కొద్దిగా వెయిట్ చేయండి, అఫిషియల్గా ఇంకొంచెం క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గార్డినర్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి యొక్క గుణాలు. వైఖరి యొక్క గుణాలు. ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 తీవ్రత, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 పైవన్నీ. సో వైఖరి యొక్క గుణాలు ఏవి? సో ఈ టెట్కి సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే వచ్చిందో అది జస్ట్ అంటే ప్రజెంట్ అయితే ప్రపోజల్లో ఉందన్నమాట. ఎన్సిటిఈ వాళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. సో బట్ అది ఫ్యూచర్లో టెట్ రాసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తదుపరి వివరాలన్నీ కూడా ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది మనకు త్వరలోనే వస్తుందన్నమాట. సో కొంచెం చూద్దాం బెటర్ ఆప్షన్స్ ఏదైనా వస్తాయేమో. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. దిశ, తీవ్రత, వ్యాప్తి. సో ఇవన్నీ కూడా వైఖరి యొక్క గుణాలు అన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డేనియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు. డేనియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు. ఆప్షన్ 1 ప్రజ్ఞాలబ్ధి, ఆప్షన్ 2 బహుళ ప్రజ్ఞ, ఆప్షన్ 3 ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రజ్ఞా వర్గీకరణ. డేనియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి మనకి రాబోయే టెట్ డిఎస్సికి సంబంధించి న్యూస్ ఏంటంటే మనకు మ్యాక్సిమం డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామ్స్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతాయి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అలవాటుకు ముఖ్యమైన ఆధారం. అలవాటుకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏది? ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. అలవాటుకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏది? సో టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి టైం సరిపోదు. సో అదిగాక కోచింగ్ సెంటర్స్కు ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడున్న ఇటువంటి కరోనా సిచ్యువేషన్స్లో కొంతమంది వెళ్ళేదానికి అవకాశం చూపిస్తారు, కొంతమంది ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సో మ్యాక్సిమం ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడమే చాలా ఉత్తమం. సో బాగా ప్రిపేర్ అయితే సెల్ఫ్గా కంపల్సరీ జాబ్ కొట్టచ్చు. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అభిరుచి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు ఎక్కువ అవధానంతో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీనిని వివరించు మానసిక అంశం ఏది? ఒక శిశువు ఎక్కువ అవధానంతో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అయితే దీనిని వివరించు మానసిక అంశం ఏది? ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 శ్రద్ధ, ఆప్షన్ 4 సాధన. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్, ఓకేనా? సో కోచింగ్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. దాని ప్రకారం రెగ్యులర్గా ఒక సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకోండి, ఒక సెల్ఫ్ నోట్స్ మేకింగ్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అభిరుచి. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. డిఏటి అనునది ఒక ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 3 వైఖరి మాపని. ఆప్షన్ 4 మూర్తిమత్వ పరీక్ష. డిఏటి అనునది ఒక మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సహజ సామర్థ్య పరీక్ష. సో డిఏటి అనున్నది ఒక సహజ సామర్థ్య పరీక్ష అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా అందులో ఉన్నటువంటి రకాలు ఇవన్నీ కూడా బాగా తెలుసుకోండి, ఎందుకంటే మనకి టెట్లో తప్పకుండా అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి టాపిక్ అనమాట ఈ యొక్క ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త. ఆప్షన్ 1 బీనే. ఆప్షన్ 2 స్టెర్న్. ఆప్షన్ 3 టెర్మన్. ఆప్షన్ 4 గార్డెనర్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త టెర్మన్ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది ఏది? ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినటువంటి అంశం ఏది? ఆప్షన్ 1 వైయక్తిక భేదాలు. ఆప్షన్ 2 సాధన. ఆప్షన్ 3 అభిరుచులు. ఆప్షన్ 4 వైఖరులు. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినటువంటి అంశం ఏది? సో ప్రశ్న చక్కగా 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, వైయక్తిక భేదాలు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. జిఏటిబిలో గల మొత్తం పరీక్షల సంఖ్య. జిఏటిబిలో గల మొత్తం పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 12. ఆప్షన్ 2 14. ఆప్షన్ 3 16. ఆప్షన్ 4 18. జిఏటిబిలో గల మొత్తం పరీక్షల సంఖ్య ఎంత? సో మనం ప్రతిరోజు కూడా టెట్ డిఎస్సికి సంబంధించి లైవ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతూ ఉంది. సో మన యొక్క ఛానల్లో తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 12. జిఏటిబిలో గల మొత్తం పరీక్షల సంఖ్య 12 అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు? సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ 1 సిఎల్ హాల్. ఆప్షన్ 2 ఫ్రీమన్. ఆప్షన్ 3 బీనెట్. ఆప్షన్ 4 ట్రాక్స్లర్. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సిఎల్ హాల్. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఎగ్జామ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా. సో మీరు బాగా లైక్ చేస్తే నాకు కొంచెం బాగా సపోర్ట్ ఉన్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఏటిబి ద్వారా అంచనా వేసే సామర్థ్య డిఏటిబి ద్వారా అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. డిఏటిబి ద్వారా అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య. సో అందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్గా ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 7. డిఏటిబి ద్వారా అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య 7 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బాటియా ప్రజ్ఞామాపని ఒక ఆప్షన్ 1 సామూహిక శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 2 వైయక్తిక అశాబ్దిక పరీక్ష, ఆప్షన్ 3 వైయక్తిక శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 4 సామూహిక అశాబ్దిక పరీక్ష. బాటియా ప్రజ్ఞామాపని ఒక. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వైయక్తిక అశాబ్దిక పరీక్ష. బాటియా ప్రజ్ఞామాపని అనున్నది వైయక్తిక అశాబ్దిక పరీక్ష అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాణిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించము. ఈ క్రింది వాణిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించండి. ఆప్షన్ 1 గుడ్ ఎనఫ్ పరీక్ష, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష, ఆప్షన్ 4 పై1. ఈ క్రింది వాణిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించండి. ప్రశ్న చక్కగా 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇక ప్రజ్ఞా పరీక్షల రకాలు కానీ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి కంపల్సరీ టెట్ టు డిఎస్లో బిట్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవి బాగా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ అనమాట. ఓకే. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సంధ్య యొక్క శారీరక మానసిక వయస్సులు సమానమైన సంధ్యా ప్రజ్ఞాలబ్ధి ఎంత? సంధ్య యొక్క శారీరక మానసిక వయస్సులు 2 సమానమైన సంధ్యా ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 200, ఆప్షన్ 3 125. అంటే ఇక్కడ సంధ్య యొక్క శారీరక మానసిక వయసులు 2 కూడా సమానంగా ఉన్నాయి. అయితే సంధ్య యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి సూత్రం కూడా బాగా ఇంపార్టెంట్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సమైక్య ఆలోచనలు కలవారు. సమైక్య ఆలోచనలు కలవారు. ఆప్షన్ 1 ప్రజ్ఞావంతులు, ఆప్షన్ 2 అల్పబుద్ధులు, ఆప్షన్ 3 సృజనాత్మకత కలవారు, ఆప్షన్ 4 1 మరియు 3. సమైక్య ఆలోచనలు కలవారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రజ్ఞావంతులు. సమైక్య ఆలోచన కలవారు ప్రజ్ఞావంతులు అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. సో అందరూ కూడా చాలా చక్కగా అయితే ఆన్సర్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
వెరీ గుడ్. ఇలాగే బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండటమే ప్రజ్ఞ అన్నది ఎవరు? భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండటమే ప్రజ్ఞ అన్నది ఎవరు? ఆప్షన్ 1 డేర్బాన్, ఆప్షన్ 2 బీనే, ఆప్షన్ 3 ఫియాజే, ఆప్షన్ 4 గాల్టన్. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండటమే ప్రజ్ఞ అన్నది ఎవరు? సో ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా బాగా 1-2 సార్లు బాగా చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకొని సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫియాజే. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను కలిగి ఉండటమే ప్రజ్ఞ అన్నది ఫియాజే అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సహజ సామర్థ్యాలు ఎన్ని రకాలు? సహజ సామర్థ్యాలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 5. సహజ సామర్థ్యాలు ఎన్ని రకాలు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 రకాలు. సహజ సామర్థ్యాలు మొత్తము కూడా 3 రకాలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా. సో ప్రతి కాన్సెప్ట్ కూడా సైకాలజీలో బాగా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ కలవారు ఎవరు? శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 1 కవులు, రచయితలు, ఆప్షన్ 2 గణిత శాస్త్రజ్ఞులు, ఆప్షన్ 3 శిల్పులు, ఆప్షన్ 4 పర్యావరణ శాస్త్రజ్ఞులు. శాబ్దిక భాషా సంబంధం కలిగినటువంటి ప్రజ్ఞ ఈ క్రింది వారిలో ఎవరిలో ఉంటుంది? ప్రశ్న బాగా చదవండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కవులు, రచయితలు. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ కలవారు కవులు మరియు రచయితలు అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఫ్రీమన్, ఆప్షన్ 2 గోల్మెన్, ఆప్షన్ 3 గార్డినర్, ఆప్షన్ 4 డేర్బాన్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గార్డినర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అను గ్రంథాన్ని రచించింది గార్డినర్ అన్నమాట. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా అయితే 1 మార్కు యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వ్యక్తి కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు? వ్యక్తి కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు? ఆప్షన్ 1 గార్డినర్, ఆప్షన్ 2 విలియం జేమ్స్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 టెర్మన్. వ్యక్తి కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోగల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
విలియం జేమ్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సంకలన నిర్ధారణ మాపని రూపకర్త ఎవరు? సంకలన నిర్ధారణ మాపని రూపకర్త. ఆప్షన్ 1 లైకర్ట్, ఆప్షన్ 2 బోగర్డస్, ఆప్షన్ 3 గట్మెన్, ఆప్షన్ 4 థర్స్టన్. సంకలన నిర్ధారణ మాపని రూపకర్త ఎవరు? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 లైకర్ట్. సంకలన నిర్ధారణ మాపని రూపకర్త లైకర్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో మన యొక్క ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీ యొక్క మార్క్స్ని ఇక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి. ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీ పేరు, మీ జిల్లా పేరు, మీకు వచ్చినటువంటి మార్క్స్. సో మనం ప్రతిరోజు కూడా టెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్, లైవ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతుండే ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. టెట్ డిఎస్సికి సంబంధించి కానీ జాబ్ అప్డేట్స్ కానీ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏది వచ్చినా కూడా మనము తప్పకుండా మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇంతటితో ఈ యొక్క లైవ్ ఎగ్జామ్ని ఫినిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.